ఎగ్జాక్ట్ గా రాత్రి 11:30కి అయితే కరెంట్ పోయింది. బయటకు వచ్చి చూస్తే అందరికి ఉంది. నైట్ అలాగే నిద్రపోయి పొద్దున ఆలోచించా. ఆల్రెడీ మేము తీసుకున్న ఇంటికైతే ఫ్యూజ్ ప్రాబ్లం ఉంది. ఓనర్ చెప్తే ఎలక్ట్రిషియన్ పంపిస్తా అన్నాడు. మనకి ఇమీడియట్ గా కావాలి కాబట్టి నేను గూగుల్ మ్యాప్స్ లో ఒకటి ట్రై చేశా. దేవుళ్ళ దొరికాడు, వచ్చేసాడు. ఆయన తెచ్చుకున్న పూజా సామాగ్రి ఇవే. ముగ్గురు నలుగురికి ఫోన్ చేసి నేను ఓకే చెప్పినాడు. ఒకసారి వైర్ చూడండి, మీకు అర్థమవుతుంది. మీటర్ చాలా ఓల్డ్ ది. అందులో ఫ్యూజ్ దగ్గర కనెక్షన్ లూజ్ ఉండడం వల్ల అది బర్న్ అయ్యి కాలిపోతుంది ప్రతిసారి. ఆల్రెడీ ఇక్కడ ఉండే వాళ్ళకి ఇదే ప్రాబ్లం వచ్చి ఖాళీ చేసిపోయినారు. నేనైతే పూర్తిగా ఆ వైరే తీపిచ్చేసి కొత్త వైర్ వేపిస్తాను. ఎట్లా ఇక్కడ వాతావరణం చల్లగా ఉంటది కాబట్టి మాకు రాత్రి అయితే ఇబ్బంది అనిపిలా. ఫ్యూజ్ సెట్టే మార్చుకోవాలని చెప్పినాడు. తీసి పక్కన పెట్టేసా. లోపల ఇంత బొగ్గు అయిపోయింది. దీనికి కొత్తది తెచ్చాడు. మళ్ళీ ప్రాబ్లం రాకుండా అయితే నేను పూర్తిగా చేపించేస్తాను. మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసింటే కామెంట్ చేయండి. ఫైనల్ గా అయితే కరెంట్ వచ్చేసింది. లోపల ఈ హోల్డర్ కూడా పోయింది. అది కూడా కొత్తది పెట్టించేసా. హాలో ఉండే లైట్ యూతలకు మార్చేసా. ఇంకా బయట కూడా ఒక లైట్ పెట్టించేసాము. రాత్రిపూట్లు వచ్చేటప్పుడు మబ్బుగా ఉన్నది. ఇప్పుడైతే ఆ ఇబ్బంది ఉండదు. మాకు ఇక్కడ ఏం తెలియదు బెంగళూరులో. ఈ ర్యాపిడో, ఓలా, గూగుల్ మ్యాప్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మాకు అట్లా జరిగిపోతుంది. ఏమైనా సామాన్లు అవి కావాలంటే జెప్టో, బ్లింకిట్ అయితే యూజ్ చేస్తాము. ప్రస్తుతానికి అయితే ఇలా మేనేజ్ చేస్తున్నాము. ఫ్యూచర్ లో బెంగళూరు వెళ్ళేద్దాము. ఈ రోజు నా టిఫిన్ ఇదే.